హైదరాబాద్లోని ఇరుకైన గల్లీలో నివసించే కార్తీక్ జీవితం తెల్లవారుజామున 4 గంటలకే మొదలయ్యేది. తన పాత ఆటోను నమ్ముకుని రేపటి కోసం పొదుపు చేసుకునే కష్టజీవి అతను. తన భార్య అంజలి కళ్ళల్లో ఉన్న అపారమైన తెలివితేటలను, పోలీస్ అధికారి కావాలనే ఆమె ఆశను కార్తీక్ గమనించాడు. కుటుంబ బాధ్యతలు, మధ్యతరగతి కట్టుబాట్ల వల్ల ఆమె ఆ కల సమాధి అయిపోయిందని అతను భావించాడు. ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ అంజలి కళ్ళల్లో దాచుకున్న ఆవేదనను కార్తీక్ కనిపెట్టేశాడు. నేను నీకు తోడుంటాను, నీ కల కోసం మనం కలిసి పోరాడుదాం అని అతను ఇచ్చిన భరోసా ఆమెలో కొత్త ఆశను చిగురింపజేసింది. కార్తీక్ తన కష్టాన్ని రెట్టింపు చేసి రోజంతా ఆటో నడిపి సంపాదించిన డబ్బుతో ఆమెకు పుస్తకాలు కొనిపెట్టాడు. శిక్షణ కోసం పట్టణంలోని ఒక ఖరీదైన కోచింగ్ సెంటర్లో చేర్పించడానికి తన తండ్రి ఇచ్చిన ఆస్తిని కూడా లెక్క చేయకుండా అమ్మేశాడు. అంజలి కష్టపడి చదువుతూ ఉంటే కార్తీక్ కడుపు మార్చుకొని ఆమె ఫీజులు కట్టేవాడు. ఆ కష్టాన్ని చూసి అంజలి కన్నీళ్లతో తనకు మంచి రోజులు చూపిస్తానని మాట ఇచ్చింది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవదని, విధి మరోలా రాసిందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. అంజలి కఠోర శ్రమ ఫలించింది. ఆమె అనుకున్నట్లే ఐపీఎస్ అధికారిగా ఎంపికైంది. ఆ వార్త విన్నప్పుడు కార్తీక్ ఆనందానికి అవధులు లేవు. ఊరంతా మిఠాయిలు పంచాడు. కానీ శిక్షణ ముగిసి ఇంటికి వచ్చిన అంజలిలో మార్పు స్పష్టంగా కనిపించింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఆ పాత వెచ్చదనం లేదు. ఏదో తెలియని గర్వం ఆమెను ఆవరించింది. కార్తీక్ ఆటో నడుపుతూ పలకరించినా ఆమెకు అది అవమానంగా తోచడం మొదలైంది. ఆమె ఇప్పుడు పెద్ద హోదాలో ఉంది. తన హోదాకు తగని భర్తగా కార్తీక్ ఆమెకు ఇప్పుడు కనిపిస్తున్నాడు. ఒకరోజు తన అధికారిక నివాసానికి కార్తీక్ను పిలిపించి విడాకుల పత్రాలు అతని చేతిలో పెట్టింది. కార్తీక్, నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు, మనమిక కలిసి ఉండలేము అని ఆమె నిర్దాక్షిణ్యంగా చెప్పింది. కార్తీక్ తన సర్వస్వాన్ని ఆమె కోసం త్యాగం చేశానని గుర్తుకు చేసినా ఆమె కరుణించలేదు. నేను నిన్ను అడగలేదు, ఇది నీ స్వయంకృతాపరాధం అని ఆమె అన్న మాటలు అతని హృదయాన్ని ముక్కలు చేశాయి. కన్నీళ్లతో ఆ పత్రాలపై సంతకం చేసి కార్తీక్ ఆ ఇంటి నుండి బయటకు వచ్చాడు. ఒకప్పుడు ఆశల దీపంలా కనిపించిన అంజలి ఇప్పుడు ఒక భయంకరమైన కలలా మిగిలిపోయింది. విడాకుల తర్వాత కార్తీక్ జీవితం నిశ్శబ్దమైపోయింది. అతను మళ్ళీ తన ఆటోతో విధుల్లోకి వచ్చాడు. కానీ ఇప్పుడు అతని కళ్ళల్లో బాధ కంటే ఎదుటివారి కష్టాన్ని చూసే పరిణతి ఉంది. తను అనుభవించిన అవమానం అతన్ని కుంగదీయలేదు. బదులుగా సమాజం పట్ల బాధ్యతను పెంచింది. తనలాంటి వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అతను గమనించడం మొదలుపెట్టాడు. ఆటోలో ప్రయాణించే పేదల సమస్యలు, నిరక్షరాస్యుల ఇబ్బందులు అతన్ని కదిలించాయి. కార్తీక్ తన చిన్న ఆదాయంలో కొంత భాగాన్ని పేద పిల్లల చదువు కోసం కేటాయించాడు. ఖాళీ సమయాల్లో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి బాధితులకు న్యాయం జరిగేలా పోరాడేవాడు. అతని నిస్వార్థమైన సేవలకు ఆ ప్రాంతం మొత్తం ఫిదా అయ్యింది. అందరూ అతన్ని కార్తీక్ అన్నా అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఒకసారి ఒక అన్యాయానికి వ్యతిరేకంగా అతను చేసిన పోరాటం వార్తాపత్రికల్లో రావడంతో అతని పేరు మారుమ్రోగింది. రాజకీయ నాయకులు అతనికున్న క్రేజ్ను చూసి తమ పార్టీలో చేరమని ఆహ్వానించారు. మొదట వెనుకాడిన ప్రజలకు మరింత మేలు చేయవచ్చును అని ఆశిస్తూ అతను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. అహంకారంతో గెలిచేందుకు చూసిన ప్రత్యర్థులను పక్కన పెట్టి ప్రజలు కార్తీక్ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన కార్తీక్ తన నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. అతన్ని ఇప్పుడు అందరూ గౌరవంతో గౌరవనీయ ఎమ్మెల్యే గారు అని పిలుస్తున్నారు. అప్పుడే గతం ఒక చిక్కుముడిలా మళ్ళీ అతని ముందుకు వచ్చింది. హోంశాఖ నుండి ఒక ఫైల్ వచ్చిందని, కార్తీక్కు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలి అనే ఆదేశాలు వచ్చాయి. ఆ బాధ్యతను ఒక ఐపీఎస్ అధికారికి అప్పగించగా ఆమె మరెవరో కాదు, అంజలి అని తెలిసి కార్తీక్ షాక్ అయ్యాడు. కొన్నాళ్ల తర్వాత తన కార్యాలయానికి వచ్చిన అంజలిని చూసి కార్తీక్ నిమ్మలంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఆమెలో గంభీరంగా ఉన్న ఆమె కళ్ళల్లో ఏదో తెలియని పశ్చాత్తాపం కనిపించింది. నేను నా బాధ్యతగా వచ్చాను, నీ ప్రాణాలకు రక్షణ కల్పించడం నా విధి అని ఆమె చెప్పిన మాటల్లో పాత అహంకారం లేదు. కార్తీక్ తన స్వాభిమానాన్ని నిలుపుకుంటూనే ఆమెను తన వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండమని హెచ్చరించాడు ముందుగానే. ఒక సందర్భంలో అల్లరి మూకలు దాడి చేసినప్పుడు అంజలి తన ప్రాణాలను పణంగా పెట్టి అతన్ని కాపాడింది. ఆ క్షణం కార్తీక్ మనసులో అంజలి పట్ల ఉన్న కోపం కాస్త జాలిగా మారింది.
కానీ జరిగిన గాయం ఇంకా పచ్చిగానే ఉండడంతో అతను ఆమెకు దూరంగానే ఉన్నాడు. కార్తిక్ సేవలు చూసి ముగ్ధురాలైన డాక్టర్ నందిని తన వంతుగా ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేది. ఆమె సౌమ్యమైన స్వభావం, పేదల పట్ల చూపే ప్రేమ కార్తిక్ను ఎంతగానో ఆకర్షించాయి. ఆమెలో ఉన్న నిజాయితీ అతని మళ్ళీ ప్రేమించేలా చేసింది. గాయపడిన అతని మనసుకి ఆమె మందులా పనిచేసింది. ఒక సాయంత్రం నందిని తన మనసులో ఉన్న ప్రేమను కార్తిక్తో నిస్సంకోచంగా పంచుకుంది. గతం ఇచ్చిన గాయాలను నేను మాన్పుతాను, నీ భవిష్యత్తుకు తోడుంటాను అని ఆమె చెప్పిన మాటలు అతనిలో ధైర్యాన్ని నింపాయి. కార్తిక్ అందరి సాక్షిగా సాదాసీదా వేడుకలో నందినిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహానికి ఎమ్మెల్యేల కంటే అతను సాయం చేసిన పేదలే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దూరంగా పోలీస్ జూపులో కూర్చొని అదంతా గమనిస్తున్న అంజలి తన తప్పును అంగీకరిస్తూ అక్కడి నుండి నిష్క్రమించింది. ఆమెకు అర్థమైంది, తను కోల్పోయిన ఆ మనిషి ఇప్పుడు మరెవరికో సొంతమయ్యాడు అని. అది తను చేసిన తప్పిదానికి ఫలితమేనని. కార్తిక్ ఇప్పుడు రాజకీయాల్లో ఉంటూనే ఒక బాధ్యతాయుతమైన భర్తగా నందినితో కలిసి ఆనందంగా జీవిస్తున్నాడు. ఆ ఇద్దరి కలయికలో ఆ ప్రాంతంలో ఆశల చిగురులు మళ్లీ పూయడం మొదలయ్యాయి. కష్టాల కడలిని దాటి ఇప్పుడు కార్తిక్ విజయ తీరాలకు చేరాడు. అది నిజమైన జీవిత పాఠంగా మిగిలిపోయింది.